ఇప్పుడు మల్లెడ్డి రంగారెడ్డి గారు రంగారెడ్డి జిల్లాలోనే ఒక టైగర్లా తిరిగేవారు, మొత్తం జిల్లానంతా కూడా జల్లడబట్టేవారు కదా. ఇప్పుడు ఎందుకు మీరు ఒక్కటే కాన్స్టిట్యుయెన్సీ మీద దృష్టి సారించి అక్కడికి? ఏం లేదు, ఒక్క కాన్స్టిట్యుయెన్సీ మీద ఏం కాదు. రేపు తప్పకుండా 3-4 కాన్స్టిట్యుయెన్సీలలో మా ప్రభావం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఆ పనిలోనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీని అధికారం తేవడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీరు ఏం తేలేరు అంటే పార్టీ ఉపయోగించుకుంటే చేస్తాం, ఉపయోగించుకోకుంటే మేమేం చేయలేం కదా. పార్టీ ఉపయోగించుకొని పార్టీ తప్పకుండా అధికారంలోకి రావాలి, మల్లెడ్డి రంగారెడ్డి అవసరం కూడా ఉంది అనుకుంటే తప్పకుండా పనిచేస్తాం. లేదంటే మేమే మా అంతలో పోయి మీద పడైతే వద్దంటే చేయలేం కదా. 2014 ఎన్నికల తర్వాత ఈ కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా మీ సోదరుడు రామిరెడ్డితో మీకు కొద్దిగా గ్యాప్ వచ్చిందంటున్నారు, కారణం ఏంటి? అలాంటి అవకాశం ఎప్పుడు రాదండి. అందరు ఏమనుకుంటారంటే ఇట్లనే నేను చెప్పాను కదా, కొన్ని ఫేక్ న్యూస్ ఇస్తుంటారు, వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా. అందులో ఇది కూడా ఒకటి ఫేక్ న్యూస్ అన్నట్టు ఇవన్నీ. ఇప్పుడు నా సోదరులు కానీ నా కుటుంబం కానీ ఎవరు నన్ను విభేదించే వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు మేము కూడా 2 టికెట్లు ఏమి అడగలే ఆ రోజు. మల్లెడ్డి రామరెడ్డి నాడ క్యాండిడేట్ను నేను ఎందుకు పెట్టాను? నా సొంత నియోజకవర్గంలో ఇంకెవడో గెలుస్తాడు, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థి గెలిచే సమస్య లేదు అని పెట్టాను. దురదృష్టవశాత్తు సింబల్ ప్రాబ్లంతో ఓడిపోయాం, లేకపోతే 100% గెలుస్తుంటేమి. ఆ రోజు నాకు ఇబ్రాహీంపట్నం టికెట్ ఇస్తే మా సోదరుడు నా బ్రదర్ ఏం పోటీ పెట్టకపోయేవాళ్ళం కదా. అందరికి పనిచేస్తుండే, ఎల్బీ నగర్లో పనిచేస్తుండే, మహేశ్వరంలో అందరం మాకంతా అటాచ్మెంట్ ఉంది కదా. ఇప్పుడు 30 సంవత్సరాల అనుబంధము 3 సంవత్సరాల దూరం కాదు కదా. 1981 నుంచి మేము ఆ నియోజకవర్గం మీద పోరాడుతున్నాం. ఒక టికెట్ ఇచ్చినంత మాత్రాననే మేము పని చేయాలని ఏం లేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం పనిచేసే వాళ్ళు అందరు, మా క్యాడర్ అంతా. అట్లా రామరెడ్డి కాంటాక్ట్ చేసే వరకు అందరు అక్కడ వెళ్ళిపోయారు. మీరు 3 సోదరులు కదా, 3 సోదరులు మీరు చివరి వారు పెద్దవారా? మీరు పెద్దవారు. 2 రామరెడ్డి గారు, 2 యాదరెడ్డి ఉన్నాడు. అతను వైస్ ప్రెసిడెంట్ ఉండే, మండల హయత్ నగర్ వైస్ ప్రెసిడెంట్ ఉండే. రామరెడ్డి ఎంపీపీ అయినాడు. ఓకే. ఒక చిన్న విషయం, ఇప్పుడు ఇటీవల రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి అంటే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కదా. రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో ఆయన పార్టీలో చేరారు కదా. ఇప్పుడు ఆయన వరకు నెక్స్ట్ ఆయన సీఎం అని ఆయన భావిస్తున్నారు, ఆయన వర్గీయులు భావిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు అంటున్నారు. అంటే ఇటు కొత్తగా పార్టీలకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు అంటే జైపాల్ రెడ్డి గారు వాళ్ళ మామగారైన పిల్లనిచ్చిన మామ జైపాల్ రెడ్డి గారికి సెంట్రల్లో ఉన్న ఒక పలుకుబడితో రేపొద్దున రేవంత్ రెడ్డి గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే మల్లెడ్డి రంగారెడ్డి గారు ఏకీభవిస్తారా? అధిష్టాన వర్గము ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాము, అందులో ఏం అనుమానం లేదు. అధిష్టాన వర్గం పార్టీలో ఉన్నప్పుడు తప్పకుండా అధిష్టాన వర్గం నిర్ణయమే పాటించాలి. అందుకే నేను మొన్న అధిష్టాన వర్గం చెప్పింది కాబట్టి మహేశ్వరంలో పోటీ చేసిన. అయితే అక్కడ ఇబ్రాహీంపట్నంలో ఎందుకు పెట్టినాం అనే క్వశ్చన్ వస్తుంది. కానీ మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు వేల మంది ఆడున్నారు, వాళ్ళను వదిలిపెట్టలేక పోటీ చేశాం. 2019లో అనుకోకుండా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడితే తెలంగాణలో మంత్రి పదవి వస్తుందని ఖచ్చితంగా మీరు భావిస్తున్నారా? అప్పుడుండే పరిస్థితులు, అప్పుడుండేటువంటి ముందు ఎమ్మెల్యేలు కావాలా, ఎమ్మెల్యేలు అయినాక పరిస్థితులను బట్టి ఈక్వేషన్ను బట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. మంత్రి కావాలని ఆకాంక్ష ఉందా లేదా? ఎందుకుండదు, తప్పకుండా ఉంటుంది. మంత్రి కావాలని ఉంటుంది. ఏ రాజకీయ నాయకునికి ఎంత అవకాశం ఉంటే అంతవరకు పోవాలనే ఉంటుంది. ఎవరికి ఉండదు? మీరు పోటీ చేస్తే మీకు ఉండదా? లేకపోతే మీకు అవకాశం వస్తే మీరు వదిలిపెడతారా? చాలామంది మీలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు, మంత్రులు అయినారు. ఇలాంటి మాలాంటి నేను చాలామందిని చూశాను, ఎమ్మెల్యేలు చాలామంది అయినారు. మీ రిపోర్టర్స్ కూడా, మీరు కూడా అవుతారో ఏమో తెలియదు. మంత్రి అవకాశం వస్తే ఏ మంత్రి కావాలని మీకు ఆశ? లాభసాటిగా ఉండే మంత్రి కావాలనుకుంటారా? ప్రజాసేవకు అవసరం వచ్చేటువంటి పోర్ట్ఫోలియో కావాలనుకుంటా నేను. ఆ పోర్ట్ఫోలియో ఏది? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రజలలో నిండుగా
ప్రజల మధ్యలో ఉండేటువంటి పోర్ట్ఫోలియో కావాలనుకుంటా. ఏదన్నా నాకు అలాంటి అవకాశం వస్తాయి అనుకుంటా, కానీ అది నా చేతులు ఏముండదు. మంత్రి కావడం కానీ పోర్ట్ఫోలియోలు ఇచ్చుడు కానీ అది ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళ చేతిలో పని అది. ఇవన్నీ మాకు సిస్టమ్ తెలుసు. ఇక దాని గురించి మాట్లాడి లాభం లేదు, ఏదో మాట్లాడడం కోసం అక్కర వస్తాయి ఇవన్నీ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch